This is Rajender Vade, lecturer in Political Science, Government Degree College, మహబూబాబాద్. మనం ఇప్పుడు భారత జాతిపిత మహాత్మా గాంధీ యొక్క అహింసా సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మహాత్మా గాంధీ యొక్క పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ భారత జాతిపితగా, మహాత్మునిగా మనకు చిన్నప్పటి నుండి తెలుసు. అయినప్పటికీ కూడా గాంధీజీ యొక్క రాజనీతి భావాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. గాంధీజీ అనగానే అతని యొక్క అహింసా సిద్ధాంతము, సత్యాగ్రహం అనేటువంటివి గుర్తుకు వస్తాయి. గాంధీజీ ఆధునిక భారత రాజనీతి తత్వ విశారదులలో అగ్రగణ్యుడు అని చెప్పవచ్చు. ఆధునిక భారత రాజనీతి తత్వ విచారం అనేటువంటిది గాంధీతోటే ప్రారంభమైందని పేర్కొంటారు. గాంధీజీ ఒక రాజకీయవాదిగా కాకుండా అతనొక సంఘ సంస్కర్తగా, అతనొక న్యాయవాదిగా, భారత జాతి పితగా, భారతదేశానికి అహింసా సత్యాగ్రహం అనేటువంటి ఆయుధాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా పేర్కొనవచ్చు. అందుకే ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక శతాబ్దం తర్వాత ఈ యొక్క భూమిపైన గాంధీజీ అనేటువంటి మహానుభావుడు జన్మించినాడు అనంటే తర్వాత తరాల వారు నమ్మరేవో అని చెప్పేసి గాంధీ యొక్క గొప్పతనం గురించి పేర్కొనడం జరిగింది. గాంధీజీ అతని యొక్క అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాలని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా మరియు నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా, ఈ విధంగా అనేక మంది జాతీయోద్యమ నాయకులు గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ఆయా దేశాల్లో స్వాతంత్ర పోరాటాలకై కృషి చేసి స్వాతంత్రాన్ని సముపార్జించడం జరిగింది. అటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనేటువంటి ప్రదేశంలో 1869లో అక్టోబర్ 2వ తేదీన జన్మించాడు. గాంధీజీ చిన్నతనంలోనే 12వ ఏటనే వివాహం అయినప్పటికీ తన యొక్క విద్యాభ్యాసాన్ని ఆ విధంగానే కొనసాగించి తర్వాత లండన్లో బారిస్టర్ న్యాయవాద వృత్తిని అభ్యసించి తర్వాత దక్షిణాఫ్రికాలో ఒక కేసు విషయమై వెళ్ళి అక్కడ భారతీయులు అనుభవిస్తున్నటువంటి, నల్లజాతీయులు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను చూసి చలించిపోయి ముందుగా దక్షిణాఫ్రికాలో అక్కడ సత్యాగ్రహ దీక్ష అనేటువంటిది, సత్యాగ్రహం అనేటువంటి పద్ధతుల ద్వారా అక్కడ జరిగేటువంటి అన్యాయాలపై విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా భారత జాతిపిత గాంధీజీ 1915లో భారత జాతీయోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇతను లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి వచ్చిన తర్వాత కేసు విషయమై దక్షిణాఫ్రికా 1893లో వెళ్ళటం జరుగుతుంది. 1893 నుండి 1915 వరకు దక్షిణాఫ్రికాలోనే తన యొక్క జీవితమంతా గడిపాడు. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని ధైర్యంగా ఎదుర్కొని అక్కడ విజయం సాధించడం ద్వారా తన యొక్క రాజకీయ గురువుగా పేర్కొనదగినటువంటి గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు భారతదేశానికి 1915లో తిరిగి రావటం అనేది జరిగింది. 1869 అక్టోబర్ 2న గాంధీజీ గుజరాత్లో జన్మించాడు. ఈ యొక్క అక్టోబర్ 2 గాంధీ జయంతిని మనము ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించడం జరిగింది. అలాగే గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివస్గా, ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే గాంధీజీ యొక్క జన్మదినాన్ని ప్రపంచ అహింసా దినోత్సవంగా, గాంధీజీ యొక్క దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చినటువంటి
జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దినోత్సవంగా, గాంధీజీ మరణించినటువంటి జనవరి 30ని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. గాంధీజీ 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురై తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. గాంధీజీ భారతదేశానికి, భారత జాతీయోద్యమానికి ఎనలేని సేవ చేశాడని చెప్పుకోవచ్చు. అయితే గాంధీజీని ప్రభావితం చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం ఇక్కడ చూసినట్లయితే, గాంధీజీని బాగా అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి అంశాల్లో మొదటిది భగవద్గీత అని చెప్పవచ్చు. భగవద్గీతను కేవలం వృద్ధులు చదువుకునేటువంటి గ్రంథంగా కాకుండా, అందులో ఉన్నటువంటి అంశాలని ఏ వయసు వారు చదివితే ఆ వయసు వారు ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు, తృప్తి పొందవచ్చు అని గాంధీజీ పేర్కొనడం జరిగింది. భగవద్గీత ద్వారా అతను అత్యధికంగా ప్రభావితమయ్యాడు. తర్వాతది ఆన్ టు ది లాస్ట్. జాన్ రస్కిన్ రాసినటువంటి ఆన్ టు ది లాస్ట్ అనేటువంటి గ్రంథము గాంధీజీని అత్యధికంగా ప్రభావితం చేసింది. అలాగే లియో టాల్స్టాయ్ రచించినటువంటి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అనే గాంధీజీ అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసినటువంటి గ్రంథంగా దీన్ని పేర్కొనడం జరిగింది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. ఈ గ్రంథము ఆధారంగానే, ఆదర్శంగానే గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని, అహింసావాదాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఎస్సే ఆన్ సివిల్ డిసోబీడియన్స్, హెన్రీ థోరో రాసినటువంటి ఎస్సే ఆన్ సివిల్ డిసోబీడియన్స్ గ్రంథము భారతదేశంలో 1930లో గాంధీజీ స్టార్ట్ చేసినటువంటి సివిల్ డిసోబీడియన్స్ శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఈ యొక్క గ్రంథమే ఆదర్శంగా చెప్పుకోవచ్చు. అట్లాగే గాంధీజీని ప్రభావితం చేసినటువంటి జైన మత ఆచార్యుడైనటువంటి బేచర్జీ స్వామి, ఇతనే సహాయ సహకారాల వలనే గాంధీజీ లండన్ వెళ్ళి బారిస్టర్ చదవటం జరిగింది. బేచర్జీ స్వామి ద్వారా కూడా గాంధీజీ ప్రభావితమయ్యాడు. అలాగే రాజా చంద్ర, అలాగే వేదాలు మరియు ఉపనిషత్తులు, ఈ విధంగా గాంధీజీ ఈ అనేక అంశాల ద్వారా ప్రభావితమయ్యి అతనిలో అహింస మరియు సత్యాగ్రహ భావాలని నెలకొల్పుకోవడం అనేటువంటిది చూడవచ్చు. తర్వాత గాంధీజీ యొక్క రచనలు. నేను కర్మయోగినే తప్ప నాకు పెద్ద ఉద్గ్రంథాలు రాయటం తెలియదు అని పేర్కొన్నప్పటికీ అనేక గ్రంథాలని, అనేక పత్రికల్ని గాంధీజీ నడిపించడం జరిగింది. అనేక గ్రంథాలని ఇతను రచించాడు. అందులో ప్రధానమైనవి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంపై నా ప్రయోగాలు అనేటువంటి అతని యొక్క ఆత్మ కథని, ఆయన ఆటోబయోగ్రఫీ రాసుకోవడం జరిగింది. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటిది గాంధీజీ యొక్క ఆత్మకథ అని చెప్పవచ్చు. సత్యంపై నా ప్రయోగాలు. అలాగే సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో అతను చేపట్టినటువంటి సత్యాగ్రహం అనేటువంటి దాన్ని గురించి సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా అనేటువంటి గ్రంథం. గీత అకార్డింగ్ టు గాంధీజీ అభిప్రాయం ప్రకారము భగవద్గీత. అలాగే ఎకనామిక్స్ ఆఫ్ ఖాదీ, గైడ్ టు హెల్త్, హిందూ స్వరాజ్, ఫ్రమ్ ఎరవాడ మందిర్, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ మొదలగు అనేక గ్రంథాలని గాంధీజీ రచించడమే కాకుండా ప్లేటో రాసినటువంటి అపాలజీ అనేటువంటి గ్రంథాన్ని గుజరాత్లోకి ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. అట్లాగే జాన్ రస్కిన్ రాసినటువంటి ఆన్ టు ది లాస్ట్ అనేటువంటి గ్రంథాన్ని తిరిగి ద స్టోరీస్ ఆఫ్ ఏ సత్యాగ్రహి అనేటువంటి పేరుతోటి తిరిగి రాయటం జరిగింది. అలాగే సెల్ఫ్ రిస్ట్రెంట్ వర్సెస్ సెల్ఫ్ ఇండల్జెన్స్ అనేటువంటి గ్రంథము, ఇంకా 100% స్వదేశీ, ఈ విధంగా అనేక గ్రంథాలని గాంధీజీ రచించాడు. అలాగే గాంధీజీ సంపాదకత్వం వహించినటువంటి కొన్ని పత్రికలు కనుక చూసినట్లయితే, గాంధీజీ ఆధ్వర్యంలో, గాంధీ సంపాదకత్వంలో వెలుగులోకి నడిపినటువంటి పత్రికలు ముఖ్యంగా ఇండియన్ ఒపీనియన్,
1903లో ఇది స్టార్ట్ చేశాడు గాంధీజీ. అలాగే యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ అనేటువంటి పత్రికలకి గాంధీజీ సంపాదకత్వం వహించడం జరిగింది. ఈ యొక్క గాంధీజీ పత్రికలు వివిధ పోటీ పరీక్షల్లో వివిధ సందర్భాల్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షల్లో కూడా అడగడం జరుగుతుంది. అలాగే గాంధీజీ యొక్క రాజనీతి భావాలు, వాట్ ఈస్ ద పొలిటికల్ కాన్సెప్ట్స్, పొలిటికల్ ఐడియాలజీ ఆఫ్ గాంధీజీ ఏదైతే ఆచరించాడో, ఏదైతే తను పాటించాడో అదే చెప్పడం జరిగింది. అదే అతని యొక్క రాజనీతి భావాన్ని పేర్కొంటుంది. గాంధీజీ ఆచరించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, మరి పాటించినటువంటి అంశాలు కనుక చూసినట్లయితే ప్రధానంగా సత్యము, అహింస, సత్యాగ్రహము. గాంధీజీ యొక్క 3 పద్ధతుల ద్వారా, సత్యము, అహింస, సత్యాగ్రహం అనేటువంటి 3 పద్ధతుల ద్వారా భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించాడని చెప్పటంలో అతిశయోక్తి లేదు. సత్యం అనగా ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడటం, అబద్ధం మాట్లాడటం. అహింస గురించి పేర్కొంటూ అహింస అనేటువంటిది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక వెపన్గా పేర్కొనడం జరిగింది. అహింస అనేటువంటి దాన్ని అత్యంత పదునైనటువంటి ఆయుధంగా అతను పేర్కొనడం జరిగింది. ఈ యొక్క అహింస అనేటువంటి దాని గురించి పేర్కొంటూ గాంధీజీ దృష్టిలో అహింసను 2 రకాలుగా పేర్కొన్నాడు. ఒకటి రుణాత్మక అహింస, నెగిటివ్ నాన్ వైలెన్స్, అలాగే ధనాత్మక అహింస, పాజిటివ్ నాన్ వైలెన్స్. ఈ యొక్క గాంధీజీ అహింసా సిద్ధాంతానికి ఆదర్శమైనటువంటి గ్రంథము, ప్రభావితం చేసినటువంటి గ్రంథము ఇంతకుముందే చెప్పుకున్నట్టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, లియో టాల్స్టాయ్ రచించినటువంటి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అనేటువంటిది గాంధీజీ అహింసావాదిగా మారటానికి అతనిపైన ప్రభావం చూపించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రుణాత్మక అహింస అంటే ఏంటి అంటే హింస చేయకుండా ఉండటం, ఏ యొక్క ప్రాణిని, ఏ యొక్క జంతువును, ఎవరిని కూడా హింసించకపోవడం, అనగా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆ యొక్క వ్యక్తిని, జంతువుని హింసించకపోవడాన్నే రుణాత్మక అహింస అని చెప్పడం జరిగింది. రెండవది ఈ యొక్క ధనాత్మక అహింస, పాజిటివ్ నాన్ వైలెన్స్. ఈ యొక్క రుణాత్మక అహింస పాటించటం కొంతవరకు కొందరికి సాధ్యమే అయినప్పటికీ ధనాత్మక అహింస పాటించడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ధనాత్మక అహింస అంటే ఏంటిది అంటే ఎంతటి శత్రువును అయినా కూడా వదిలివేయటము, ఎంతటి శత్రువునైనా సైతము ప్రేమించటం అనేటువంటిది ధనాత్మక అహింసగా చెప్పవచ్చు. ఎంతటి శత్రువును సైతము ప్రేమించటం అనేటువంటిది ధనాత్మక అహింస గురించి చెప్పడం జరిగింది. ఇంకా గాంధీజీ రెండవ అంశము సత్యాగ్రహం. సత్యాగ్రహం అనే పదాన్ని, సత్యాగ్రహం అనేటువంటి పద్ధతిని గాంధీజీ మొదట 1906 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఈ యొక్క పద్ధతిని ఉపయోగించాడని చెప్పవచ్చు. గాంధీజీ అక్కడ జరుగుతున్నటువంటి నల్లజాతి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదిరించడానికి సత్యాగ్రహ పద్ధతి అనేటువంటిది ఉపయోగించాడు. సత్యాగ్రహం అంటే ఏంటిది అంటే అన్యాయాన్ని, అసత్యాన్ని ఎదిరించేటువంటి ఒక పద్ధతి అని చెప్పవచ్చు. సత్యాగ్రహం అనగా అన్యాయాన్ని, అసత్యాన్ని ఎదిరించేటువంటి ఒక పద్ధతి అని చెప్పవచ్చు. అట్లాగే తాను బాధను అనుభవిస్తూ శత్రువులోని మంచితనాన్ని ఆస్వాదించగల శక్తి అని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క సత్యాగ్రహం అనేటువంటి దాన్ని గాంధీజీ ప్రేమశక్తి, ఆత్మశక్తి అనేటువంటి భావాలతోటి పేర్కొన్నాడు. అట్లాగే సత్యాగ్రహి అనేటువంటి వ్యక్తులు, సత్యాగ్రహాన్ని పాటించేటువంటి వ్యక్తులు కొన్ని పద్ధతులని అవలంబించాల్సి ఉంటుంది అని సత్యాగ్రహానికి సంబంధించినటువంటి పద్ధతుల గురించి పేర్కొన్నాడు. ముందుగా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించటం,
ఏ ప్రాణిని నాశనం చేయరాదు, అంటే జీవహింస చేయరాదు, అబద్ధం చెప్పకుండా ఉండటము, న్యాయంగా ఉండటము, కోరికలను అదుపులో పెట్టుకోవడము మొదలగు అన్నీ కూడా సత్యాగ్రహి పాటించేటువంటి పద్ధతులు అని చెప్పవచ్చు. సత్యాగ్రహాన్ని అనుసరించేటువంటి సత్యాగ్రహి ఈ యొక్క బ్రహ్మచర్యం పాటించాలి, జీవహింస చేయరాదు, అబద్ధం ఆడరాదు, న్యాయంగా ఉండాలి, కోరికలను అదుపులో ఉంచుకోవాలని కొన్ని పద్ధతులని అతను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సత్యాగ్రహికి మరికొన్ని కార్యక్రమాలని సూచించడం జరిగింది. సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించటము, మద్యపానాన్ని నిషేధించటము, గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి కొరకు కృషి చేయటము, సంఘంలో ఐకమత్యాన్ని ఏర్పాటు చేయటము, స్త్రీ జనోద్ధరణ కొరకు కృషి చేయటము మొదలగు అన్నీ కూడా సత్యాగ్రహి చేయాల్సినటువంటి కార్యక్రమాలుగా గాంధీజీ పేర్కొనడం జరిగింది. తర్వాత అట్లాగే సత్యాగ్రహ పద్ధతుల్లో మరికొన్ని పద్ధతులని కూడా సత్యాగ్రహి తన యొక్క విజయం సాధించడానికి ఈ యొక్క 5 రకాలైనటువంటి పద్ధతులను అవలంబించాలి అని పేర్కొన్నాడు. అవి ఏంటిది అంటే హర్తాల్, శాసనోల్లంఘన, హిజ్రత్, శుద్ధమైన ఉపవాసము, సహాయ నిరాకరణ. హర్తాల్ అంటే ఏంటి అంటే ప్రజా జీవితాన్ని స్తంభింపజేయటము, పనులను నిలిపివేయటము. సత్యాగ్రహంలో కర్మాగారాల్లో పనులు స్తంభింపచేయటాన్ని ప్రధానంగా హర్తాల్ అనేటువంటి పేరుతోటి పిలవచ్చు. ఈ యొక్క హర్తాల్ అనేటువంటి దాంట్లో హింసకు ఎటువంటి చోటు ఉండదు. కేవలము అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి పనిని, ప్రజా జీవితాన్ని స్తంభింపచేయటమే హర్తాల్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క హర్తాల్ అనేటువంటి దాని ఆధారంగా వారి యొక్క శ్రామికులు, ముఖ్యంగా కర్మాగారాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఆ యొక్క పనిని నిలిపివేస్తూ ప్రజా జీవితానికి స్తంభింపజేయడం ద్వారా వారి యొక్క డిమాండ్స్ను నెరవేర్చుకోవచ్చు అని చెప్పారు. తర్వాతది శాసనోల్లంఘన, సివిల్ డిసోబీడియన్స్. ఇది 1930లో మన దగ్గర భారతదేశంలో ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తూ ఉప్పు సత్యాగ్రహము అనేటువంటి ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తూ ఉప్పును తయారు చేస్తూ శాసన ఉల్లంఘన అనేటువంటి సత్యాగ్రహ పద్ధతిని గాంధీజీ చేపట్టడం జరిగింది. ఇది కూడా ఒక వినూత్నమైనటువంటి ఆయుధంగా, ఒక అహింసాయుతమైనటువంటి పద్ధతిగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం యొక్క చట్టాలను వ్యతిరేకిస్తూ అవి ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఉన్నట్లయితే వాటిని ఉల్లంఘించటమే శాసనోల్లంఘన ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. తర్వాతది హిజ్రత్. ఆత్మగౌరవము, భద్రత లోపించినటువంటి సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి జన్మస్థలము, ప్రదేశాన్ని వదిలి మరొక చోటుకి ఆ చోటుని, ప్రదేశాన్ని మార్చటమే హిజ్రత్ అని చెప్పవచ్చు. ఒక రకంగా దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఈ యొక్క పద్ధతి అనేటువంటిది, హిజ్రత్ అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొనడం జరిగింది. తర్వాతది శుద్ధమైన ఉపవాసం. ఈ యొక్క న్యాయమైన దాన్ని ఏదైనా సాధించడానికి ఆకలి దప్పికలను నిగ్రహించి ఆ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం. ఈ యొక్క శుద్ధమైనటువంటి ఉపవాసం ఆధారంగానే 1952లో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు అతను సత్యాగ్రహ దీక్షని చేపట్టడం జరిగింది. అలాగే శుద్ధమైన ఉపవాసం ఆధారంగానే తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు 2009 సంవత్సరంలో ఈ యొక్క ఉపవాసం ద్వారా సత్యాగ్రహ పద్ధతిని చేపట్టడం జరిగింది. ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష ద్వారా వారు ఉపవాసము ఉంటూ తమ యొక్క డిమాండ్స్ని నెరవేర్చుకోవడము అనేటువంటిది గాంధీజీ యొక్క సత్యాగ్రహ పద్ధతుల్లో ప్రధానమైనది. చివరిగా సహాయ నిరాకరణ, నాన్ కోఆపరేషన్. ఈ యొక్క సహాయ నిరాకరణలో భాగంగా ఆనాడు 1920లో గాంధీజీ
సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించి బ్రిటిష్ వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించకూడదు అని దాన్ని ఆ సహాయ నిరాకరణోద్యమం అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. అనగా మన 1920లో సహాయ నిరాకరణోద్యమం అనేటువంటిది 1920 నుండి 1922 వరకు 1920 నుండి 1922 వరకు ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది భారతదేశంలో గాంధీజీ ఆధ్వర్యంలో జరిగింది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమంగా పేర్కొన్నారు. సహాయ నిరాకరణ ద్వారా కూడా మన యొక్క డిమాండ్స్ని విదేశీ వస్తువులను బహిష్కరించడము, మద్యపానాన్ని నిషేధించడము మొదలగు పద్ధతులన్నీ కూడా సహాయాన్ని నిరాకరణలో భాగంగా పాటించడము జరిగింది. అందులో భాగంగానే ఖాదీని చరకా ద్వారా ఖాదీ వస్త్రాలు తయారు చేయడం అనేటువంటిది ప్రారంభమైంది అని చెప్పవచ్చు. తర్వాత గాంధీజీ యొక్క తాత్విక అరాచకవాదం. గాంధీజీ తాత్విక అరాచకవాదిగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేటు ఆస్తి ధర్మకర్తృత్వము. గాంధీజీ వ్యక్తిగత ఆస్తిని పూర్తిగా అహింసాయుత పద్ధతుల ద్వారానే నిర్మూలించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. గాంధీజీ సిద్ధాంతం ప్రకారము పరిశ్రమల్లో కానీ సమాజంలో కానీ యజమాని శ్రామికులు ధర్మకర్తలుగా వ్యవహరించాలి అని పేర్కొన్నాడు. అట్లాగే భూస్వాములు, ధనికులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని, అది సాధ్యం కానట్లయితే చట్టాల్లో మార్పులు చేసి సమాజంలో ఒత్తిడి ద్వారా కానీ ఆస్తిని స్వాధీనపరచుకోవాలని పేర్కొన్నాడు. అంటే ఒక రకంగా ఒక యజమాని లేదా ఒక పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారుడు తన యొక్క అవసరాలకు ఎంతనైతే కావాలో అంతవరకు ఉంచుకొని కొంతవరకైనా కూడా సమాజానికి మేలు చేయాలి, ధర్మకర్తలుగా వ్యవహరించాలి అని పేర్కొనడం జరిగింది. అనగా దీని ద్వారా కూడా కొంత సామాజిక మార్పు అనేటువంటిది తీసుకురావచ్చు అనేటువంటిది గాంధీజీ యొక్క అభిప్రాయం. నెక్స్ట్ గ్రామ స్వరాజ్యము. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలంటే మరి గ్రామాలు అభివృద్ధి చెందుతూనే దేశ అభివృద్ధి చెందుతుందని గాంధీజీ దేశ సౌభాగ్యానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని నమ్మిన వ్యక్తి కాబట్టి గ్రామ స్వరాజ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. గ్రామ సేవకుల పట్టిని ఒకదాన్ని గ్రామాధికారులు తయారు చేయాలని పేర్కొన్నాడు. అట్లాగే గ్రామ పరిపాలన పంచాయతీ అనేటువంటిది 5 సభ్యులతో నిర్వహించాలని పేర్కొన్నాడు. ఎన్నికల్లో స్త్రీలు, పురుషులంతా కూడా పాల్గొనాలి అని పేర్కొనడం జరిగింది. ప్రతి గ్రామము తనకు తాను కావలసినటువంటి ఆహారాన్ని, వస్త్రాలను, ఇతర అవసరాలను తానే ఉత్పత్తి చేసుకున్నప్పుడు ఆ యొక్క గ్రామం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అని పేర్కొనడం జరిగింది. అట్లాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి బాలలకి ప్రాథమిక విద్యను ఖచ్చితంగా నిర్బంధంగా అమలు జరపాలని పేర్కొన్నాడు. ఈ యొక్క గాంధీజీ యొక్క ఆదర్శాలకు అనుగుణంగానే భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థల యొక్క నిర్మాణము ఆర్టికల్ 40 అనేటువంటిది పొందుపరచడం జరిగింది. పొందుపరచడమే కాకుండా పంచాయతీరాజ్ సంస్థలకి ఏర్పాటు చేసి వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించడం కూడా జరిగింది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1993లో. ఈ విధంగా గాంధీజీ యొక్క నిర్బంధ విద్యను కూడా ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. గాంధీజీ యొక్క ఆదర్శాలకు అనుగుణంగా రాజ్యాంగంలో అనేక అంశాలని పొందుపరిచారు. భారత జాతి పితగా అహింసా సత్యాగ్రహ పద్ధతుల ద్వారా గాంధీజీ భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడంలో ఎనలేని సేవ చేశాడు అని చెప్పవచ్చు. ఆ సందర్భంగా అనేక సందర్భాలలో 1920లోను 1930
1930 ఉప్పు సత్యాగ్రహము, 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలోనూ అతను అనేక సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడపడం జరిగింది. పూణేలోని ఎరవాడ మందిర్ అనేటువంటి ఆ యొక్క జైలులో చాలా కాలం పాటు జైలు జీవితాన్ని గడిపి భారతదేశానికి స్వాతంత్రాన్ని అహింసాయుత పద్ధతుల ద్వారా తీసుకురావడంలో చివరిగా విజయం సాధించాడు అని చెప్పవచ్చు. భారత జాతిపిత గాంధీజీని స్మరించుకోవడము, ఆయన యొక్క భావాలని, అహింస సత్యాగ్రహ పద్ధతులని మనము ఇంకా చిరస్థాయిగా కొనసాగేలా పాటించటము మన యొక్క కర్తవ్యంగా భావించాలి. థ్యాంక్ యూ.